హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అప్. ప్రజెంట్ మనం ఏంజల్ వన్ వీక్లీ టైం ఫ్రేమ్ని అనాలిసిస్ చేస్తున్నాం. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైనా ఒక స్టాక్లో ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది, దాన్ని తెలుసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం అనేసి. ఈరోజు కూడా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ తీసుకుంది ఏంజల్ వన్ స్టాక్. సో సపోర్ట్కి మనం ఎప్పుడు కూడా మన క్లాస్ ప్రకారంగా ఏం చెప్పుకున్నామంటే ఈ విధంగా గ్రీన్ కలర్ లైన్ అప్లై చేద్దాం అనుకున్నాం సపోర్ట్కి. అలాగే రెసిస్టెన్స్కి ఏమనుకున్నాం, రెడ్ కలర్ లైన్ అప్లై చేద్దాం అనుకున్నాం. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే సర్కిల్స్ మనం అప్లై చేస్తున్నాము. ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఎందుకు చేస్తున్నామంటే మన వ్యూవర్స్ ఎవరైనా కానీ చూస్తుంటే వాళ్ళు ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలా కొత్త వాళ్ళ కోసం. సో సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కొత్త వాళ్ళనే కాదు, బిగినర్స్కి, చాలా ఏండ్లు స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ మీదనే వాళ్ళు ఒక స్టాక్లో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలా, ఆఫ్టర్ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ పొజిషన్ ఎలా తీసుకోవాలని చూస్తారనమాట. ఇక్కడ మీకు బాగా గమనించినట్లయితే ఇది మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్గా వర్క్ అయింది. సో రెసిస్టెన్స్కి మనం ఏం చేస్తాం, రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాం. గమనించండి, మనము ఎటువంటి ఎడిటింగ్ చేయడం లేదు. సో ఇది ఒక రెసిస్టెన్సీ. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఏం చేసింది, రెస్పెక్ట్ చేసింది రెసిస్టెన్స్ని. సో ఈ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చి ఏమో వల్ల మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, బ్రేక్అవుట్ తర్వాత అక్కడ సస్టైన్ అవ్వాల. దీని తర్వాత ఇంకొక రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే ఇక్కడ గమనించండి, ఇది ఉందా, ఇక్కడ కనిపిస్తుంది ఏంది, 1994 రూపాయలు. సో ఇది కూడా ఒక రెసిస్టెన్సీ. సో దానికి కూడా ఒక లైన్ అప్లై చేసాం. ఎప్పుడైతే మీరు ఇక్కడ గమనించినట్లయితే స్టాక్ ఈ విధంగా సపోర్ట్ని తీసుకొని ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి అగైన్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ ఈ విధంగా సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సపోర్ట్ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇవ్వకుండా ఏం చేసింది, ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ అగైన్ ఈ విధంగా అప్ ట్రెండ్ తీసుకొని ఇక్కడ ఏమైందంటే ఇంతకు ముందు ఉన్న ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ సస్టైన్ అయిందంటే అవ్వకుండా మళ్ళీ అగైన్ అక్కడి నుంచి ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ సపోర్ట్ ఇక్కడ ఫస్ట్ టైము సెకండ్ టైం తీసుకుంది, ఇక్కడ థర్డ్ టైము సపోర్ట్స్ తీసుకొని అగైన్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ రెసిస్టెన్సీ వాల్యూని రెస్పెక్ట్ చేసి 2 టైమ్స్ అగైన్ మళ్ళీ అక్కడి నుంచి ఈ విధంగా డౌన్ సైడ్కి మూవ్ అవుతూ ఇంతకుముందు 3 టైమ్స్ ఎక్కడైతే రెస్పెక్ట్ చేసిందో వాల్యూని, అదే వాల్యూని, ఆ వాల్యూ ఏమంటే 990 రెస్పెక్ట్ చేసి ఈ విధంగా అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు గమనిస్తున్నారు కదా, ఒక స్టాక్కి సపోర్టు అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి ఎన్నిసార్లు ఆపర్చునిటీ దొరికింది. 990 దగ్గర 4 టైమ్స్ 3 టైమ్స్ ఆల్మోస్ట్ మనకు ఎంట్రీ తీసుకునే అవకాశం దొరికింది. 1686 దగ్గర ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా అవకాశం దొరికింది. సో మీ యొక్క వాల్యూ 999కి మీరు ఇన్వెస్ట్ చేసింటే 1680 దగ్గర, యాక్చువల్గా 1680కి మనం ఎగ్జిట్ అవ్వకపోయినా ఇంచుమించు 20-30 రూపాయల కిందే ముందుగానే ప్రీవియస్గా ఉండొచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడి నుంచి చూడండి ఈ విధంగా ర్యాలీ జరగడము, మళ్ళీ ఇప్పుడు ఆ ర్యాలీని డౌన్ ట్రెండ్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ మీకు సపోర్ట్ తీసుకుందంటే ఇక్కడ గమనించండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి లైన్స్ అన్నీ డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ లైన్స్ ఉంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వదు. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వాల్యూ గమనించండి, ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ వాల్యూ, ఈ వాల్యూ ఇప్పుడు సర్కిల్ అప్లై చేస్తున్నాను చూడండి, ఇదో ఈ వాల్యూని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసింది. ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసి మళ్ళీ ఏం తీసుకుంది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అప్ సైడ్కి ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఏం చేసింది, అప్ సైడ్కి ర్యాలీ అయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అగైన్ ఏమైంది, అక్కడి నుంచి మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ ర్యాలీ అయింది. బట్ ఇప్పుడు ఏమంటే ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ మనకు తెలిసింది, అలా డౌన్ సైడ్కి మనం ఏం చేసుకుంటాం, రెడ్ కలర్ లైన్ అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ గమనించినట్లయితే మళ్ళీ అదే వాల్యూ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఒకసారి మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకొని ఇప్పుడు అగైన్ మళ్ళీ 1994 రూపాయల దగ్గరికి మళ్ళీ వస్తుంది. సో ఈ వాల్యూ అనేది ఏమైంది, ఇప్పుడు ఏంజల్ వన్ స్టాక్కి ఇంపార్టెంట్ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనము స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ, సపోర్టు రెస్పెక్ట్ చేసి అప్ సైడ్కి ర్యాలీ అయితే మనం పొజిషన్స్ తీసుకోవచ్చా, లేదా సపోర్ట్ బ్రేక్ అయ్యి ఇంకా అగైన్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంటే నెక్స్ట్ ఎక్కడ ఉంది టార్గెట్. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా ఈ టార్గెట్ ఉంటుంది 16
143. అది తప్పిపోతే నెక్స్ట్ ఇక్కడ ఉంది 1000 రూపాయల 5. ఆల్మోస్ట్ ఈ విధంగా ఒక స్టాకు సపోర్టు రెసిస్టెన్స్ తెలుసుకోవడం వల్ల మనకు ఈ విధంగా యూజ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో మీకు లెంతీ అనిపిస్తే ఇంకా టైం తగ్గిస్తాను, లేకపోతే కన్నా కొంచెం సబ్జెక్టు మాకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటే ఈ యొక్క టైం లెంత్ అయితే మనం కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.